దేవుని అమ్మడికే స్తోత్రం కలుగును గాక. ప్రియుల మరొక అంశంతో మీ మధ్యకు వచ్చాను. నిన్న నరకం గురించి మనము తెలుసుకున్న సజీవ సాక్ష్యం. అయితే ఈరోజు పరలోకం కూడా ఉందా అని మనం యోచన చేసినట్లయితే ఆ పరలోకం కూడా ఉందనేటువంటి సాక్ష్యాలు తెలియచేస్తూ ఉంటున్నాయి. ప్రియులరా, మన యొక్క శాస్త్రవేత్తలు ఒక ఉపకరాన్ని ఆ చంద్రమండలంలోనికి పంపించారు. దాని ద్వారా ఏమిటి దాని యొక్క విశేషం అని చూసినట్లయితే అది సుదీర్ఘమైనటువంటి దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క చిత్రాలను కూడా తీయగలిగినటువంటి ఆ సామర్థ్యం కలిగినటువంటి పరికరం అది. అయితే దాన్ని ప్రయోగించినప్పుడు అది అలాగ దూరాన్ని ఉన్నటువంటి చిత్రాలు ఫోటోలు తీస్తూ 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 ఒక సుదీర్ఘమైన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దానిని ఫోటో తీసింది. అందులో తేలినటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క కెమెరాలో ఆ ఫోటోల్లో ఉన్నటువంటి చిత్రాలు ఎలా కనిపిస్తున్నాయంటే సుదీర్ఘమైనటువంటి ప్రాంతంలో చాలా దూరంగా మిరుమిట్లు గొలిపేటటువంటి ఒక అందమైన పట్టణము, అది వెలుగులతో మెరిసిపోతున్నటువంటి ఒక పట్టణము వారు చూశారు. ఆ యొక్క ఆ చిత్రాలు వారు చూచి అంతవరకు కూడా వారు పరలోకము లేదు అనేటువంటి వారు అప్పుడు పరలోకము ఉంది చూసారండి అని వారు గ్రహించారు. కనుక ప్రియులరా, శాస్త్రవేత్తలు అందరూ కూడా ముందుగా లేదంటారు, పరిశోధన చేస్తేనే వారు నమ్మరు. కనుక ప్రియులరా, ఈ రోజున స్వర్గం, ఆ యొక్క స్వర్గము, ఆ పరలోకము ఉందనేటువంటి శాస్త్రజ్ఞుని ఒప్పుకుంటున్నారు. శాస్త్రవేత్తలే దీన్ని రుజువు చేస్తూ ఉంటున్నారు. ఖచ్చితంగా ఫలితాలు తేలుతూ ఉంటున్నాయి. అలాగే నరకము ఉందని కూడా వారు తెలియపరిచారు. ప్రియులరా, చూసారా, ఇంత శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కానీ ప్రియులరా, మానవ మాత్రమైనటువంటి సామాన్య మనుషులమైన మనము నమ్మలేకపోతున్నాం. వారికంటే మనం గొప్పవారమా? వారికంటే గొప్ప జ్ఞానం కలిగిన వారమా? ప్రియులరా, చూడండి, ఒక యేసు క్రీస్తు ప్రభువును ఈ రోజున అంగీకరించడానికి ఎన్నో రకాలుగా ఆటంకాలు కలుగుతూ ఉంటున్నాయి. ప్రియులరా, ఇలాంటి మరి అద్భుతమైనటువంటి మరి చారిత్రాత్మకమైనటువంటి రుజువులు కూడా కనిపిస్తున్నప్పటికీ ఇంకా నమ్మని వారుగానే ఉంటున్నాం. ప్రియులరా, మనము యేసు క్రీస్తు ప్రభుని ఆ యొక్క స్వర్గము ఉందని, ఆ పరలోకం ఉందని, దాని కొరకు మనము జీవించాలని, మన జీవిత గురి అదై ఉండాలని, ఈ లోకములో ఉండి మన ప్రయాణము కొనసాగించక ముందే మన యొక్క ఈ యొక్క జీవము కోల్పోయిన తర్వాత మరొక జీవితం ఉందని గ్రహించి మనం ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలనే విషయాన్ని తెలియజేస్తూ ఈ వీడియోను ముగిస్తా ఉన్నాను. దేవుని మిమ్మల్ని దీవించును గాక.